ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ద పార్టీ లీడర్షిప్ షుడ్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ గ్రాస్ రూట్ వర్కర్స్. దెర్ ఈస్ సచ్ ఎ గుడ్ ట్రెడిషన్ ఇన్ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద టీడీపీ. వి విల్ అడాప్ట్ దోస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది అంటూ ఉన్నారు సార్. సో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది తెలుగుదేశం నుంచే నేర్చుకున్నది ఉన్నది అంటే ఒక రకమైన మీనింగ్ వస్తుంది. అన్ని పార్టీల నుంచే నేర్చుకోవాలి అన్నాడు కదా. సో మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి, ఏం తప్పేముంది. ఇప్పుడు టీడీపీ నుంచి నేర్చుకునేది బీఆర్ఎస్ ఉన్నది అంటే నేరం కాదు అది. ఆ మేరకు వస్తే శత్రువుల నుంచి కూడా నేర్చుకోవాలి, ప్రత్యర్థుల నుంచే నేర్చుకోవాలి. అది మన తాత్విక చింతన అయిపోయింది. మంచి ఉపనిషత్తులో అంటారు, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అంటారు. కానీ టీడీపీ నుంచి మంచి ఆలోచన ఉంటే రావద్దని చెప్పి బోర్డు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ మాటకు వస్తే రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని లక్ష్మణుడిని రావణుని దగ్గరికి యుద్ధ సమయంలో నైట్ పూట పంపిస్తాడు రావణుని. రామాయణంలో ఉంది, కొన్ని వర్షన్స్ రామాయణంలో ఉంది. అంటే ఆఖరికి శత్రువు నుంచి కూడా మంచి నేర్చుకోమనే ఉంది కదా. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఈవెన్ మీకు మహాభారతంలో కూడా ఈ డైలాగ్ ఎప్పుడు ఉంటుంది చూడండి. శత్రువు వీరుడైనప్పుడు అతన్ని గౌరవించడం, శ్లాఘించడం అది వీరధర్మం అవుతుంది అని చెప్పి ద్రోణాచార్యుడు అనేక సార్లు చెప్తాడు. అర్జునుని పొగిడినప్పుడు దుర్యోధన అభ్యంతరం చెప్తే. అందువల్ల మీకు ఫండమెంటల్గా మంచి ఎవరిలో ఉన్నా దాన్ని నేర్చుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఉన్నవాడే డెవలప్ అవుతాడు. లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. నిజమే, ఇప్పుడు టీడీపీలో ప్రత్యేకతలు ఉన్నాయి కదా. ఉదాహరణకు కేటీఆర్ చెప్పినట్లు నాయకత్వానికి ప్రజలకు సంబంధాలు. మీరు టీడీపీ ఓడిపోయినప్పుడల్లా ఈ మాట వస్తే చూడు, చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నేను ప్రభుత్వంలోనే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి, ఆయన భాషలో చెప్పాలంటే అభివృద్ధి పైనే ఫోకస్ చేసి పార్టీని వదిలేశాను, కార్యకర్తల్ని వదులుకున్నాను అని అంటుంటాడు. సో మీకు బీజేపీలో చూడండి, ఇప్పటికీ కార్యకర్తలకు ఐజెస్ట్పోయింది. నరేంద్ర మోడీ మీకు ప్రతి సందర్భంలోనూ బీజేపీ నేషనల్ ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడతాడు. ఇక మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్కి వచ్చారు మీరు చూసారా? గాంధీ భవన్ ఎప్పుడైనా వచ్చాడా మన్మోహన్ సింగ్? నాకు గుర్తున్నది దొరికితే. మరి ఎట్లా నీకు ఇన్స్పైర్ చేస్తారు? అదే మోడీ ఉన్నాడు అనుకోండి, మీకు డైరెక్ట్గా కార్యకర్తలతోనే మాట్లాడతాడు. మీరు చూడండి, బండి సంజయ్నే మేరకు హుకుం దియే, నన్ను ఆదేశించాడు బండి సంజయ్ చెప్పలేదా? నితిన్ నబీన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమన్నాడు? ఈజ్ మై లీడర్ అన్నాడు. నితిన్ నబీన్ ఎంత సీనియారిటీ, మోడీ ఎంత, అభీసే మేరా నేతా హై అన్నాడు. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కదా. నీకు బీజేపీలో కానీ టీడీపీలో కానీ ఆ లీడర్షిప్ అనేది కార్యకర్తలతో నాయకులతో అందుబాటులో ఉంటారు. అది తగ్గుతోందని టీడీపీలోనే ఆందోళన, ఆవేదన ఉంది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ మధ్య లోకేష్ పార్టీ కుటుంబాల సమావేశాలు పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లో బిజీ ఉంటే లోకేష్ కాస్త పార్టీ నేతలతో ఆ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి పని చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేస్తూ మనం కూడా మాట్లాడాం. సో అందువల్ల నాయకత్వానికి కార్యకర్తల సంబంధించిన కేసీఆర్ పైన ప్రధాన విమర్శ అదే కదా. ఆయన ఎవరిని కలవడు, ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉండడు, ఈవెన్ మంత్రులు కూడా సరిగా అందుబాటులో ఉండడు అని మీకు ఈటల అందరూ బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, మేమంతా గేట్ దగ్గర మమ్మల్ని లోపలికి పోనీయలే అని. సో దట్ ఈజ్ హౌ కేసీఆర్ ఫంక్షనింగ్. అది పార్టీని దెబ్బతీసింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇట్ ఇస్ అ ఓట్ అగెన్స్ట్ కేసీఆర్ యాటిట్యూడ్. పర్ఫార్మెన్స్ మీద ఓటు కాదు. పర్ఫార్మెన్స్ను ప్రజలంతా తిరస్కరించాలన్నది పూర్తిగా నిజం కాదు. కేసీఆర్ యాటిట్యూడ్ మీద వ్యతిరేకం. అందుకే మీకు గమనించండి, యాంటీ కేసీఆర్ను గట్టిగా విమర్శించిన రాజకీయ నాయకులు పవర్ఫుల్ అయ్యారు. ఆఖరికి కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన యూట్యూబర్లు కూడా పాపులర్ అయ్యారు మీరు గమనిస్తే. ఎందుకంటే ప్రజల్లో కేసీఆర్ యాటిట్యూడ్ పట్ల ఆ రకమైన వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని సవరించుకుంటే లాభపడుతుంది అని కేటీఆర్ ఆలోచించడంలో ఆశ్చర్యమే లేదు, తప్పేమీ లేదు. కానీ దాన్ని బహిరంగ ఒప్పుకోవడాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇక రెండవది ఏంటంటే ట్రైనింగ్. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో అది కూడా చెప్పాడు చిట్చాట్లో, నేను శిక్షణ తరగతులు పెడతామని. నిజమే కదా, టీడీపీ ఇప్పుడు ఈ మధ్య నాకు తెలియదు కానీ నేను ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి 3-4 సార్లు క్లాసులు చెప్పాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. తర్వాత ఇప్పుడు టీడీపీ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే మంచి సద్విమర్శ చేసినా తట్టుకునే పరిస్థితులు లేరు. ఏదో ఒకటి అసలు ప్రతి క్షణము అధికార ప్రతినిధి కన్నా లాయల్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అందరినీ చిన్న డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్పినా తిట్టిపోస్తున్నారు. సో కానీ ఒకప్పుడు అలా లేదు. దే యూస్ టు యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో. మీకు నేనే
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ వాళ్ళకు 4-5 సార్లు వెళ్ళి క్లాసులు చెప్పాను. నేను ఎప్పుడూ మన టీడీపీలో సభ్యుని కాదు, టీడీపీని ప్రశ్నించకుండా ఉండలేదు. మీకు 2004 ముందు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల విధానాన్ని టీవీలో తీవ్రంగా వ్యతిరేకించామని నేను, యూట్యూబ్ లేవు అప్పటికి. కానీ మళ్ళీ 2004 తర్వాత కూడా, మీకు 2004కు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాల్ని తూర్పార పట్టిన నన్ను మళ్ళీ మీకు 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు నన్ను శత్రువుగా చూడలే, టీడీపీ నన్ను శత్రువుగా చూడలే, మళ్ళీ నాతోనే క్లాసులు చెప్పించుకున్నారు. ఈవెన్ 70 ఆడ్ ఎమ్మెల్యేస్ ఉండే, ఆ ఎమ్మెల్యేస్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేనే క్లాస్ చెప్పాను. దానికి చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశాడు. 2 గంటల పాటు ఆయన నా లెక్చర్ విన్నాడు. ప్రిసైడ్ చేసి తర్వాత ఆయనే ఇంట్రొడ్యూస్ చేశాను నన్ను. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఆయనే చెప్పాడు. నేను చెప్పిన దాంట్లోకి పాయింట్స్ కూడా నోట్ చేసుకొని చెప్పాడు. దిస్ వాజ్ ఎర్లియర్ టీడీపీ. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్గా విడిపోయాక పోలరైజ్ పాలిటిక్స్లో స్వభావం మారింది. ఒకప్పుడు టీడీపీ వాజ్ రెడీ టు లెర్న్, ఎవరి నుంచైనా నేర్చుకోవాలి మనం అనే తపన ఉండే టీడీపీలో. సో దానికి నేనే నా ప్రత్యక్ష అనుభవమే ఉదాహరణ. సో టీడీపీలో శిక్షణా శిబిరాలు ఉండేవి, రెగ్యులర్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఉండాలి. అది కమ్యూనిస్టులో బీజేపీలో ఇప్పటికీ ఉంటాయి చూడండి మీరు. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ట్రైన్ చేస్తూనే ఉంటారు నిరంతరం. ఎందుకంటే రాజకీయాలకు శిక్షణ లేకపోతే రాజకీయాల్లో రాటు తేలవు కదా. సో అందువల్ల అది మీరు టీఆర్ఎస్లో కూడా అది మొదలు పెట్టారు. ఈ మధ్య నేనే వెళ్ళి బడ్జెట్కు ముందు, బడ్జెట్ వచ్చాక కాదు, బడ్జెట్కు ముందు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ పైన చాలా డీటెయిల్గా క్లాస్ చెప్పాను. 1 hour ఎబో. కేటీఆర్, మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అందరూ మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా కూర్చున్నారు. నాకు సర్ప్రైజ్ అయింది, ఇంతమంది మాజీ మంత్రులు డిసిప్లైన్గా క్లాసులు, ఇంక్లూడింగ్ కేటీఆర్. స్టేజ్ మీద కేటీఆర్ కూడా లేడు, క్లాసులే ఉన్నాడు స్టూడెంట్ లాగా. సో ఇంక్లూడింగ్ కేటీఆర్ స్టూడెంట్ లాగా కూర్చొని విన్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ కదా, గొప్పతనం కదా అది. వాళ్ళు అందులో ఒక 60 పైగా మంత్రులు, మధుసూదనాచార్య స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్. సో మంత్రులుగా చేసిన వాళ్ళు కూర్చొని వినడం అంటే మామూలు విషయం కాదు కదా. సో అలా మరి వాళ్ళు ఆ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని. అఫ్కోర్స్ నేను మాట్లాడింది ఓన్లీ, ఎవరైనా మళ్ళీ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ తీయచ్చు, నేను మాట్లాడింది బడ్జెట్లోని టెక్నికాలిటీస్ గురించి. తర్వాత పొలిటికల్గా ఆఫ్టర్ లంచ్ హరీష్ రావు మాట్లాడాడు. సో అందువల్ల మీకు ఈ ట్రెండ్ మీకు మంచి ట్రెండే కదా, ఎవరైనా నేర్చుకోవాల్సిన ట్రెండ్ కదా. సో ఖచ్చితంగా టీఆర్ఎస్ అది నేర్చుకుంటోంది. శిక్షణా తరగతులు అంటే ఇంపార్టెంట్ కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నేర్చుకుంటాం. మీకు ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైనప్పటికీ ఇంకా సీఎం డిసైడ్ కాలే, నేనే వెళ్ళి వాళ్ళకి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పైన క్లాస్ చెప్పాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇద్దరికి చెప్పింది నేనే. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా నేను క్లాసులు చెప్పాను. మీలాంటి వాళ్ళు అడగచ్చు, మన బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారంటే వాళ్ళు పిలిస్తే చెప్తా, వాళ్ళు పిలవకపోతే నేనే వెళ్ళి చెప్పలేను కదా. సో ఎవరికైనా చెప్తాం, మాకే అభ్యంతరం లేదు. అంటే అలా ట్రైనింగ్ క్లాసులు నేర్చుకోవడం రెండవది. మూడవది, పార్టీ మేము చూసేవాళ్ళం కౌన్సిల్లో. ఎందుకంటే మేము కూడా అధికార పక్షం కాదు కనుక మా సీట్లు కూడా ప్రతిపక్షంతోనే ఉండేవి. సో నా పక్క సీటే రేవంత్ రెడ్డిది. ముందు మీ చిన్నరాజప్ప, అటు మీకు అందరు టీడీపీ నాయకులు అందరూ ఉండేవారు. సో వాళ్ళందరూ కూడా ఇట్లా నోట్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో నోట్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు ఎక్కడిదంటే మా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది నోట్స్ అని. సో వాళ్ళకు సబ్జెక్ట్ మీద లైబ్రరీ ఉండేది, వండర్ఫుల్ లైబ్రరీ ఉండేది టీడీపీ ఆఫీస్లో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. సో మంచి లైబ్రరీ. ఆ రోజుల్లో ఐటీ లేనప్పుడు కూడా మంచి ఇన్ఫర్మేషన్ సపోర్టు. ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే కంప్లీట్ డీటెయిల్డ్గా ఒక సమ్మరీ నోటు, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ నోటు, మళ్ళీ వివరాలు ఒక కట్టచ్చేది. సో అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఈర్షపడేవాళ్ళు, మా పార్టీలో ఇట్లాంటిది లేదా, చూడండి వాళ్ళు మమ్మల్ని ఉత్కారించడానికి ఎంత బ్రహ్మాండమైన మెటీరియల్ వస్తుందని. వారికి కాస్త సంతగా కూడా అధ్యయనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా కలుపుకొని బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. అందుకే మీరు గమనించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్షంలో టీడీపీ పనిచేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా టీడీపీతో పోటీ పడలేదు, ఎందుకంటే టీడీపీ వెరీ ఎఫెక్ట్గా పనిచేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ సభ్యులకు ఆ రకంగా పార్టీ ఫీడింగ్ ఇస్తుంది, కంప్లీట్ లిటరేచర్ ఇస్తుంది. సో లైబ్రరీ సపోర్ట్, ఆల్ మీకు మీడియాను మానిటర్ చేస్తారు. ఇదంతా ఐ వాజ్ ఏ విట్నెస్ టు ఇట్. సో ఇది కేటీఆర్ కూడా తెలుసు కదా, అందరూ తెలుసు కదా ఇది. సో దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్. మీకు అంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను ట్రైన్ చేయడము, ఆ ఎమ్మెల్యేలకు తర్ఫీదు ఇవ్వడము, వాళ్ళ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి పెట్టడము,
ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి సమాచారాన్ని సేకరించడము. పార్టీ మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే మీకు గుర్తుండి ఉంటుంది, గండిపేటలో పార్టీ స్కూల్ పెట్టారు. ప్రొఫెసర్ FD వకీల్ అని నాకు PhD సూపర్వైజరు, అతను ఇవాళ ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్. సో గండిపేటలో మీకు, సో అందువల్ల మీకు అప్పటి నుంచి ఈ శిక్షణ శిబిరం ఉంది. సో మీరు ఆ ఫస్ట్ గండిపేట ట్రైనింగ్ కాలేజీలో ట్రైన్ అయిన వాళ్ళు చాలామంది రాజకీయాల్లో కూడా ఎదిగారు. సో ఇది ఖచ్చితంగా టీడీపీ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పటికి 4వది, మీకు టీడీపీలో మీరు చూడండి ఒక ఫ్యామిలీ బాండ్ ఉంటుంది. మీరు ఏ పార్టీ, బీఆర్ఎస్లో కూడా ఉండదు, ఏ పార్టీలో ఉండదు, వైసీపీలో కూడా మీకు జగన్ పట్ల విధేయత అనే అంశమే తప్ప మీకు ఫ్యామిలీ బాండింగ్ ఉండదు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కలిస్తే ఒక బంధువులు కలిసినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఇప్పటికీ చూడండి రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి కూడా అభిమానం చూడండి, ఇప్పటికి పోలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు పట్ల తన గౌరవాన్ని ఇప్పటికీ ఆయన ఎక్కడ తగ్గించుకోలేదు కనుక ఈవెన్ టుడే రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో చూడండి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఈజ్ ఎ బిగ్ సపోర్టర్. అందువల్ల టీడీపీలో మీకు మహానాడులో మీరు చూడండి, నేను మహానాడు కవర్ చేయడానికి చాలాసార్లు వెళ్ళాను. సో మహానాడులో కూడా చూడండి ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, ఏదో రాజకీయ పార్టీ మీటింగ్ లాగా ఉండదు, ఒక కుటుంబ పిక్నిక్ బంధువులు ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ పోయినట్టుగా ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్ అంటే మా పార్టీ మా అనే ఒక రాజకీయ బంధుత్వం అనేది అది హ్యూమన్ రిలేషన్స్గా ఉంటుంది టీడీపీలో. ఇవన్నీ పాజిటివ్. అయితే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతున్నారు, పదవులు అవుతున్నారు, మీకు కార్పొరేట్ క్యారెక్టర్ వచ్చేస్తోంది, కార్యకర్తలకు ఆ స్థాయిలో గతంలో లాగా గుర్తింపు ఉండడం లేదు. ఇవన్నీ విమర్శలు ఉన్నప్పటికీ కూడా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పటికీ నిలబడ్డాయి. సో అందుకే కదా టీడీపీ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మీకు 10 ఏళ్ల పాటు మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు రాజశేఖర రెడ్డి సానుభూతి వెల్లువ, తెలంగాణ ఉద్యమ దాడి ఎదుర్కొన్నా కూడా టీడీపీ నిలబడి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుందంటే కారణం ఈ లక్షణాలు ఉండడం వల్లే. సో ఆ లక్షణాలని వేరే పార్టీలు నేర్చుకుంటే తప్పే ఉన్నది. అదే సమయంలో టీడీపీ కూడా నేర్చుకునేట్టు ఉంటాయి, ఇతర పార్టీల నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు బీజేపీ నుంచి నేర్చుకోవాలి. బీజేపీ చూడండి తమను విమర్శించే వారిని కూడా ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు అటాక్ చేయరు. నేను బీజేపీని విమర్శించినట్టుగా బహుశా ఏ పార్టీని విమర్శించలేదు. ఎందుకంటే ఈ 11 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 11 ఏళ్ల ముందు కాంగ్రెస్ని విమర్శించాం, కానీ అప్పుడు యూట్యూబ్ లేవు, డిజిటల్ మీడియా లేదు, ఇంత తెలియదు ప్రజలకు. సో ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి, యూట్యూబ్ వచ్చి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీని ఎక్కువ ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఎవరు ప్రశ్నిస్తాడు? హెడ్ మాస్టర్ని అడుగుతారు తప్ప రిటైర్డ్ హెడ్ మాస్టర్ని అడగరు కదా ఎవరు, లేదా మాజీ హెడ్ మాస్టర్ని అడగరు కదా. నీకు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ప్రస్తుత ఎస్ఐ దగ్గర పోతారు, కానీ మా ట్రాన్స్ఫర్ ఎస్ఐ దగ్గరికి, మాజీ ఎస్ఐ దగ్గరికి, రిటైర్డ్ ఎస్ఐ దగ్గర పోరు కదా. ఇది కూడా అంతే. కానీ బీజేపీ నేను విమర్శించినంత ఘాటుగా బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా విమర్శించలేదు. కానీ నా పట్ల బీజేపీ ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు, బీజేపీ ఒరిజినల్ లీడర్స్, నేను ఎందుకంటే ఒరిజినల్ పదం ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య బీజేపీలో ఉన్న వాళ్ళు కాస్త నా మీద ఎగురుతుంటారు, ఎందుకంటే మేము లాయల్ బీజేపీకి అని చూపెట్టుకోవటానికి. సో కానీ బీజేపీ ఒరిజినల్ లీడర్స్ ఎవరు నా పట్ల ఇంతవరకు నెగిటివ్ మాట్లాడలేదు. నా వల్ల ఓడిపోయి ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఓడిపోయిన రామచంద్రరావు నా పట్ల ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు. నేను ఎందుకు, దట్ ఈజ్ హౌ ద పార్టీ ఈజ్ దేర్. అది గొప్పతనం కదా. మీకు జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చారు కదా, చాలా మందికి ఆశ్చర్యం వేసింది. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తెలంగాణలో ఎవరింటికి రాలేదు కదా, ఎందుకు వచ్చారు మరి? బీజేపీ నేనేమన్నా సపోర్ట్ అన్నా కాదు కదా. తెలియదా జేపీ నడ్డా గారికి? తెలిసినా కూడా ఆయనకు రఘునందన్ రావు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎట్లా, నాగేశ్వర ఇంటికి ఎలా పోతావు, ఈ సో అండ్ సో అంటే జేపీ నడ్డా గారు అన్నారట, రఘు డు యూ థింక్ దట్ ఐ గో టు సంబడీస్ హౌస్ వితౌట్ నోయింగ్ హూ హీ ఈజ్ అన్నట. ఆయన ఎవరో లేకుండా ఇంటికి పోతున్నాడట. నేను ఓపెన్గా టీవీలో అడిగాను, ఇలా నువ్వు అభ్యంతరం చెప్పాడు, అవునని కూడా అన్నాడు ఆయన. ఏమీ ఆయన దాచుకోలే పాపం, అది ఆ మేరకు మెచ్చుకోవచ్చు. సో దట్ ఈజ్ హౌ. సో అంటే సో మీకు మొన్న నాకు ఫంక్షన్లో డాక్టర్ లక్ష్మణ్ ఎదురయ్యారు. వి వాచ్ యువర్ వీడియోస్ రెగ్యులర్లీ ప్రొఫెసర్ గారు మేము అన్నాడు, అంటే మేము అంగీకరించకపోయినా అని. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్. అన్ఫార్చునేట్లీ టీడీపీలో ఇప్పుడు అది పోయింది. మేము ప్రత్యేక హోదా అడుగుతా అనుభూతులు ఇస్తున్నాను, నాకు అర్థం కాని అవసరం అది. సో లేని నేను మావిగన్ను సమర్థిస్తూ వ్యాసాలు రాశానని, నేను ఒక్కరోజు ఒక వ్యాసం రాయాలి, ఇక్కడే కూర్చొని మాట్లాడాను మావిగన్ను విమర్శిస్తూ. సో ఇలా ఇప్పుడు ఈ మధ్య మారిపోయింది, కానీ ఒకప్పుడు ఇది లేకుండే. అందువల్ల రాజకీయ పార్టీల్లో టీడీపీ కూడా బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది చెప్పాను కదా. సో అన్ని పార్టీల నుంచి నేర్చుకోవాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీవేర్.